పాత్రికేయుల సమావేశానికి హాజరైనటువంటి మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. మొన్న మే 4వ తేదీన రాజమండ్రిలో యూటీఎఫ్ మరియు కొన్ని సోదర ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు మద్దతుతో 2027 మార్చి మొదటి వారంలో జరిగే ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ కాన్స్టిట్యున్సీకి జరిగే ఎన్నికకి మరొక్కసారి నన్ను అభ్యర్థిగా ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన సందర్భంగా ఈ రోజున మీ అందరినీ దాన్ని మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజుని ప్రెస్ మీట్ని పెట్టడం జరిగింది. 2024 డిసెంబర్ 5వ తేదీన ఒక అనుకోని పరిస్థితుల్లో గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ సాబ్జీ గారు రోడ్డు ప్రమాదంలో మరణించడం వల్ల జరిగినటువంటి ఎన్నికకి అభ్యర్థిగా నన్ను పెట్టడం, అప్పుడు నన్ను ఈ 2 జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులు నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించడం, అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరూ కూడా నాకు సహకరించడం కూడా జరిగింది. ఈ 16 నెలల కాలంలో శాసన మండలిలో ఉపాధ్యాయుల గురించి, ఉద్యోగుల గురించి, కార్మికులు, కౌలు రైతులు, పోలవరం నిర్వాసితులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది, అలాగే సర్వశిక్షాభియాన్లో పనిచేసే వాళ్ళు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఈ విధంగా అందరు సమస్యలే శాసన మండలిలో మాట్లాడటం జరిగింది. ప్రధానంగా శాసన మండలిలో కార్మికుల యొక్క పని గంటలనే 8 నుంచి 10కి ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ఒప్పుకుంటే 13 గంటలైనా పని చేయించుకునే విధంగా, అదేవిధంగా మహిళల్ని రాత్రిపూట పని చేయించుకునే వెసులుబాటు కల్పించే విధంగా చేసినటువంటి బిల్లుకి శాసన మండలిలో వ్యతిరేకంగా ఓటేసినటువంటి ఏకైక ఎమ్మెల్సీగా కార్మికుల పక్షాన శాసన మండలిలో నిలబెట్టడం జరిగింది. అంతేకాదు మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక శాఖ మంత్రి గారు మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి 1 లక్ష రూపాయలు గిఫ్ట్ కూపన్ ఇస్తే అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీసుకున్నారు. నేను మాత్రం ఉద్యోగుల, ఉపాధ్యాయుల, కార్మికుల, సామాన్య ప్రజానికం యొక్క సమస్యల పరిష్కారం కోసం పోట్లాడటానికి శాసన మండలికి రావడం జరిగింది. అంతే తప్ప మీరు ఇచ్చే రాయితీలు మాకు అక్కర్లేదని తిరస్కరించి ప్రభుత్వానికి సబ్మిట్ చేసినటువంటి ఏకైక ఎమ్మెల్సీగా శాసన మండలిలో ఉన్నాం. అంతేకాదు అయిన తర్వాత పాలకపక్ష పార్టీ వైపు కానీ, ప్రతిపక్ష పార్టీ వైపు కానీ ఒరిగిపోకుండా న్యూట్రల్గా ఉండి పీపుల్ వాయిస్ని వినిపించడం అనేది జరిగింది. సో ఈ 16 నెలల్లో ఈ విధమైనటువంటి పని కనీసం ఆ మాటకు వస్తే ఒక్కరోజు కూడా ఇంటికి దగ్గర లేకుండా, మూడవ వైపు ఏంటంటే నాకు ఓటేసినటువంటి ప్రతి ఓటర్ దగ్గరికి, అంటే మన ఈ జిల్లా పెద్ద కాన్స్టిట్యున్సీ, 110 మండలాలు, 14 పట్టణాలు, 3 కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ 127 మండల పట్టణ కార్పొరేషన్లో కూడా ప్రతి పాఠశాలకి, ప్రతి కాలేజీకి వెళ్ళి వారికి నాకు ఓటేసినందుకు కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు, విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు, లేదా పాఠశాల సమస్యలు కావచ్చు, ఆ సమస్యలనే నేను తీసుకుని విద్యాశాఖ మంత్రికి ప్రాతినిధ్యాలు చేయటం, లేదా విద్యాశాఖ అధికారులకి ప్రాతినిధ్యాలు చేస్తూ ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా కృషి చేశాం. ప్రధానంగా ఈ రోజున సంస్కారం ఉపాధ్యాయ సమస్యలతో పాటు, అధ్యాపకుల సమస్యలతో పాటు, విద్యారంగ సమస్యలతో పాటు సామాన్య ప్రజల యొక్క గొంతును కూడా శాసన మండలిలో వినిపించడం ద్వారా పీడీఎఫ్ యొక్క లెగసీ ఏదైతే ఉందో ఆ లెగసీని కంటిన్యూ చేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. గడిచిన ఎన్నికల్లో మన గౌరవ ఎమ్మెల్సీ గారు రాష్ట్ర చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ఆయన అత్యధిక మెజార్టీతోటి గెలవటం జరిగింది. ఆయన గెలిచిన దగ్గర నుంచి కూడా ఆయన ఒక్కరోజు కూడా విశ్రాంతి లేకుండా ఉపాధ్యాయుల సమస్యలు, అలాగే ప్రజలు ఎదుర్కొనే సమస్యలన్నింటినీ కూడా మా చట్టసభల్లో వివరించడం జరిగింది. అండ్ ఇంకా ఎమ్మెల్సీ చరిత్రలోనే ఒక విషయం ఏంటంటే, గెలిచాక ఏ ఒక్కరూ కూడా మరి హై స్కూల్స్కి వెళ్ళి ఉపాధ్యాయులు కలిసిన సందర్భాలు చాలా తక్కువ ఉండొచ్చు. ఈయన గెలిచాక, ఎమ్మెల్సీగా గెలిచాక 110 మా అన్ని జిల్లాల్లోని 110 హై స్కూల్స్, 110 మండలాలు, అలాగే 14 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లో తిరిగి అందరూ ఉపాధ్యాయులు ఎదుర్కొనే సమస్యలన్నీ తెలుసుకొని వాళ్ళన్నీ కలుసుకొని చట్టసభల్లో కూడా తెలియజేయటం జరిగింది.